నా హస్బెండ్ తో నాకు ఎలాంటి గొడవలు ఉన్నాయో అది మా పర్సనల్ థింగ్, మీకు అనవసరం అండి. ఒక్క నిమిషం ఆగండి. మీకు అనవసరమైన మాటల్లోనే మీరు ఇన్వాల్వ్ అయ్యి ఇది చేస్తున్నారు. నిన్న మీరు మా వర్కర్ కి కూడా కాల్ చేశారు. నువ్వు పెట్టమని దమ్ముంటే వాళ్ళ తమ్ముడు వాళ్ళ అన్నయ్య ఎవడొస్తాడో రమ్మను, నేను ఎక్కడికి రావాలి అక్కడికి వస్తాను, నేను జైలు ఎక్కడికి వెళ్ళి కూర్చుంటాను. దమ్ముంటే పెట్టు, దమ్ముంటే. ఇలా మీరు మాట్లాడడం కరెక్ట్ కాదు. నేను నా ఫ్యామిలీని తిట్టుకుంటుంటే మీకు ఇదా వస్తుంది. మీరు నన్ను నేను నా ఫ్యామిలీని నేను తిట్టుకుంటున్న దానికి అవసరం సంబంధం లేని ఒక బయట వ్యక్తి. మేమే కలిసి ఉన్నాము. మంచిగా మాట్లాడండి. మంచిగా మాట్లాడండి. అర్థమవుతుందా? ఆ కాల్ రికార్డింగ్ రాజ్ తరుణ్ చేశాడు, అది అందరికీ తెలిసింది. అదే ఇవ్వండి, మంచిగా మాట్లాడండి. మీరు ప్రూవ్ చేసి మాట్లాడాలి అవన్నీ. ప్రవీణ్ గారు ఉన్నారా లైన్ లో? హలో హలో ముద్దాయి, ఒక్క నిమిషం. వాటన్నిటికీ కూడా సమాధానాలు అందరూ చెప్పాల్సిన వాళ్ళు చెప్తారు. మీకు ఇది అనవసరం. అర్థమవుతుందా అండి? నీకు అనవసరం. రాజుని వదిలే, వాడి ఇల్లు ఖాళీ చేసి దొబ్బే. ఎవరిల్లు ఖాళీ చేయాలండి? రాజ్ తరుణ్ ఇల్లు నీ పేరు మీద ఉందా? సిమ్ కార్డు నీ పేరు మీద ఉంది, నువ్వు మార్చుకున్నావు కదా. అంటే మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా 11 years ago? మిమ్మల్ని అడిగి మేము పర్మిషన్ తీసుకున్నామా 11 years ago ఉండాలని? ఎవరిచ్చారండి? రాజ్ తరుణ్ చెప్పమనండి. రాజ్ తరుణ్ పేరు మీద ఇల్లులో రాజ్ తరుణ్ ఉండాలి. అతనికి ఇష్టం ఉంటే నువ్వు ఉండాలి, లేకపోతే దొబ్బేయాలి. నీ ఇష్టం వచ్చినట్టు ఆక్రమించుకొని లాయర్ని పెట్టుకొని కబ్జా చేద్దాం అనుకుంటున్నారా ఇల్లుని? కబ్జానా? నా మనిషి వెళ్ళిపోయాడు ఇంట్లో నుంచి, అది అతను తిరిగి తెచ్చుకోవాలన్న పోరాటం నేను చేస్తున్నాను. నువ్వు తిరిగి తెచ్చుకోవాలని పోరాటం కాదు చేసేది, ఆ ఇల్లు దొబ్బేయాలని చూస్తున్నావు నువ్వు. అయ్యో, అది కాదు. ఒక మనిషికి ఇష్టం లేకుండా నువ్వు రా అంటే ఎవడు మాత్రం వస్తాడు? అవును కరెక్టే. ఎవరికి ఇష్టం ఉన్నప్పుడు తెచ్చుకొని 10 సంవత్సరాల తర్వాత వదిలేస్తారు ఇది అంటే కరెక్ట్ కాదు. అది నా ఫైటింగ్ నేను చేస్తాను. ఇప్పుడు మీరు ఏమీ చూసి ఇదంతా ప్రూవ్ అయిందని మీరు నన్ను ఇన్ని బూతులేసి మాటలు తిడుతున్నారు. నువ్వు చెప్పావు కదా దమ్ముంటే నిజంగా చెప్తున్నా కదా, దమ్ముంటే వాళ్ళ పట్ల ఎవరైతే చచ్చిపోయారంటున్నారో వాళ్ళ పట్ల చెప్పు. నేను రెడీ. ఏ సెంటర్ రమ్మంటారు? రెడీ. మీరు నన్ను ఏ విధంగా బూతులు తిడుతున్నారు అని అడుగుతున్నాను. నేను బూతులు తిట్టాను. నేను బూతులు తిట్టడంలో నీకున్న డిగ్రీలు ఎవరికి లేవు మహాతల్లి. నా పర్సనల్ లైఫ్ లోకి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? అవును నా పర్సనల్ లైఫ్ కి ఎందుకు ఇన్వాల్వ్ అయ్యి చేస్తున్నారు? మీరు నిన్న మా వర్కర్ కి ఎందుకు ఫోన్ చేశారు? అవును బ్రేకప్ ఎవరు అవ్వలేదండి. బ్రేకప్ ఎవరు అవ్వలేదు. ఈ మాటలు సరిగ్గా మాట్లాడండి. మీరు చూసారా? అదే మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని మాకు అర్థం అవుతుంది. మీరు పెయిడ్ ఆర్టిస్ట్ అని అదే అది మేము మాట్లాడడం. ఒక నిమిషం 100%. నిన్న మీరు మా వర్కర్ కి ఎందుకు ఫోన్ చేశారు? ఒక నిమిషం. అది ఇస్తా అంటేనే దాటేసి వచ్చి ఫైట్ చేస్తున్నానండి నేను. అసలు నీ విషయం చెప్పనా అక్కడ దాని పేరేంటి మీ ఊరు? ఒక్క నిమిషం. ప్రవీణ్ గారు ఒకసారి మాట్లాడండి. ఎస్, వాళ్ళ ఊరు చెప్పగానే దాటేసింది చూసారా? ఎస్ అది ఫస్ట్ ఒక ఆడియో వినిపించారండి. ఎందుకంటే రెగ్యులర్గా మీరంటే అభిమానం మీ వాయిస్ వల్ల. సెకండ్ వాయిస్ లావణ్యతో మీరు మాట్లాడిన వాయిస్ వింటే అసలు శేఖర్ భాష 2.0నా? అంటే ఎఫ్ఎంలో ఒకలా, ఎఫ్ఎం బయట ఇంకోలా శేఖర్ భాష ఉంటారా అని నాకు అసలు ఈ కాలు ఇట్లా ఉంటుందని కూడా తెలియదు సార్. ఎందుకంటే ఇన్ని బీపులు వేశారు కదా, బీపులు లేకుండా యాజ్ ఇట్ ఈస్గా ఆ అమ్మాయి రికార్డ్ చేసుకుని నా ఫోన్లో బేసికలీ మామూలు కాల్స్ అని రికార్డ్ అయిపోతాయి. సో నా ఫోన్లో కూడా రికార్డ్ అయింది కాల్. దాన్ని మీకు ఇప్పుడు వినిపిస్తా. అన్ని బీపులు వేశారు కదా, అంటే మీరు వేసారో లేకపోతే వాళ్ళు యాజ్ ఇట్ ఈస్ మేమే వేసాం. మీరు వేసారా? అభ్యంతరకరంగా ఉంది. ఓకే, దాంట్లో బూత్ ఏమి లేదు. బేసికలీ లుచ్చా పనులు చేసే, అంటే డ్రగ్స్ అమ్మే లాంటి లుచ్చా పనులు చేసే నువ్వు అన్నా. నేను లుచ్చా దానా అనలేదు. దానికి ఆ అమ్మాయి లుచ్చా దానా అనుకో. సరే, లుచ్చా అనేది బూతా కాదా అనేది మీరు కావాలంటే ఎక్కడ లుచ్చా అనేది బూతా కాదు. సో ఇంకొకటి ఏంటంటే నేను చేసిన ప్రతి ఆరోపణకి నేను ప్రూవ్ చేస్తాను. ఇంకోటి ఏంటంటే ఐ క్లియర్లీ సీ
నాకు ఆ అమ్మాయి పంపించిన నాకు ఫోన్ చేసినప్పుడు రికార్డ్ నా దగ్గర ఉంది కదా, దాంట్లో కొన్ని వర్డ్స్ ఎడిట్ చేసినట్టు అనిపిస్తుంది నాకు. కొన్ని వర్డ్స్ ఆ అమ్మాయి మాట్లాడలే, నాతో మాట్లాడినప్పుడు వర్కర్కి ఫోన్ చేసావు, నా వర్కర్కి ఫోన్ చేసావు, ఆ వర్కర్ ఎవరు, నేను ఎప్పుడు ఎవరికి ఏం ఫోన్ చేయలేదు. అసలు ఆ అమ్మాయి నాకు ఫోన్ చేసింది. ఫస్ట్ ఆ అమ్మాయి చేసిన రికార్డ్ చేస్తున్న విషయం మీకు తెలుసా? ఇట్లాంటి వాళ్ళు చేస్తూనే ఉంటారు, అనుమానించారు ఉండొచ్చు. బట్ నేనేం చేస్తున్నానంటే ఆ అమ్మాయి నాకు పర్సనల్గా ఫోన్ చేసింది, నా ఫోన్కి ఫోన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ చాలా రోజుల నుంచి, అంటే గత 4-5 రోజుల నుంచే ఆ అమ్మాయి నా నంబర్ కోసం అడుగుతుందట. నాకు తెలిసిన విలేకరు ఒక ఆయన అడిగారు, మీ నంబర్ అడిగింది ఇవ్వనా అని చెప్పి. పొర్రపాటును కూడా ఇవ్వకు అన్నాను. ఎందుకు సార్ అంటే, రేపు ఇంకో డ్రగ్ కేసులో ఆ అమ్మాయి దొరికిందంటే ఆ అమ్మాయి ఫోన్లో నా నంబర్ ఉందంటే నన్ను కూడా ఎంక్వైరీ చేస్తారు పోలీసు, నాకెందుకు ఈ కర్మ అని చెప్పినప్పుడు నాకు వెంటనే ఇంకోటి తట్టింది. అరే ఒక ఫోన్లో కాంటాక్ట్ ఉంటేనే మనం ఇంత భయపడుతున్నామే, ఏకంగా రాజ్ తరుణ్తో అంత రిలేషన్ ఉందని ఫోన్లో కనబడుతుంది కదా, రాజ్ తరుణ్ ఇంకెంత భయపడి ఉంటాడు. ఇందాక మీరు ఆడియోలో ఒక మాట అన్నారు, మీరు అసలు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారని అమ్మాయి అడిగినప్పుడు ఎస్ రాజ్ తరుణ్ నా ఫ్రెండ్ అండ్ నేను అభిమాని కూడా అన్నట్టుగా అన్నారు. అంటే మీకు రాజ్ తరుణ్కి ఏ స్థాయిలో బంధం లేకపోతే మీరు ఈ స్థాయిలో ఫైర్ అయ్యే అవకాశం లేదు కదా? లేదు సార్, నిజం చెప్తున్నా. నేను నా వ్యూ మాత్రం చెప్పడానికి మీడియాకి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంకో మీడియా ఛానల్ నేను అసలు ఎవరికి ఫోన్ చేయాలి, నేను వద్దాం నా అంతటికి నేను రావట్లా. మీడియా వాళ్ళు ఫోన్ చేసి చెప్పండి సార్ మీ అభిప్రాయం. మీడియా గురించి కాదు నేను అంటుంది, ఇవాళ ఆడియోలో మాట్లాడిన మీ వాయిస్ విన్న తర్వాత ఏమనిపిస్తుంది అంటే మీకు రాజ్ తరుణ్కి బంధం ఉంటే అస్సలు కాదు సార్. నేను మీకు చెప్తున్నాను, యాక్చువల్గా మీకు వచ్చింది కూడా బీపుడిదే వచ్చింది, మీరు తర్వాత ఇంకొన్ని బీపులు ఎక్స్ట్రా వేశారు. కానీ అస్సలు అంటే ఆ అమ్మాయి అన్న మాటలు కనుక మీరు వింటే, నేను కాదు సార్, మనిషి అనేవాడు ఎప్పటికైనా సర్రమని రక్తం మరుగుతుంది, కొట్టి చంపేద్దాం అన్నంత కోపం వస్తుంది, కనబడితే చెప్పుతో కొడదాం అనిపిస్తుంది అట్లాంటి వాళ్ళని. అంత చండాలమైన మాటలు ఇప్పుడు మనం లైవ్లో వినిపించలేని, నేను మీకు తర్వాత వినిపిస్తాను, మీరు విని మీ ఒపీనియన్ ప్లీజ్ షేర్ ఇట్. ఎందుకంటే ఏదో ఇప్పుడు అందరూ కూడా బీపులు వినేసి శేఖర్ ఎందుకు ఒక అమ్మాయిని అంత దారుణంగా, అదొక్కటే కాదు సార్. గత 2-3 రోజుల నుంచి ఈ డ్రగ్స్ మాఫియా వాళ్ళు నేను ఈ అమ్మాయిది బయటకు తీస్తున్నాను, అన్ని నిజాలు వెలికి తీస్తున్నానని చెప్పి రకరకాలుగా నన్ను భయపెట్టి బెదిరించి ఆపడానికి ట్రై చేస్తూనే ఉన్నారు. డ్రగ్ మాఫియా 12 మంది ఫస్ట్ కేసులో, వరలక్ష్మి కేసులో, దీనికి తోడు మళ్ళీ సెకండ్ కేసు. సో రెగ్యులర్గా ఈ అమ్మాయి బోల్డ్ ఇంకెంతమంది దొరికిన వాళ్ళు ఎంతమంది ఉంటారు ఈ అమ్మాయికి. సో వీళ్ళు నానా రకాలుగా నా ఫ్రెండ్స్ ఆఫ్ ఫ్రెండ్స్ని వాళ్ళని ఏదో రకంగా కాంటాక్ట్ చేసి ఆపడానికి నానా రకాల ట్రయల్ చేస్తున్నారు. అంతేకాకుండా పంజగుట్టకి ఫోన్ చేసి, పంజగుట్ట సిఐకి ఫోన్ చేసి వీడి పేరు మీద ఏమైనా ఎఫ్ఐఆర్లు ఉన్నాయా, ఇంకా రకరకాల, ఇప్పుడు నేను ఎట్లా తీస్తున్నాను నా తీమను ఏమైనా ఉంటే తీమను. ఇంతకీ ఆ అమ్మాయి చెప్తుంది ఎందుకు ఇక్కడ క్లారిఫై చేయాల్సిన విషయం ఉంటుంది. ఎందుకంటే మీ ఎఫ్ఐఆర్ కూడా దొరికిందండి అని చెప్పింది కదా, నా ఎఫ్ఐఆర్ కాదు, నేనే ఒక అమ్మాయి నన్ను ఇట్లా చేస్తుందని పెట్టిన కేసు అది పంజగుట్టలో, నా మీద ఎవరు పెట్టలేదు, నేనే పెట్టిన కేసు అది. ఇప్పుడు ఈఎంఐ నన్ను ఈ రాకముందే నేను ఎందుకు అంత ఫ్రస్ట్రేట్ అయ్యే అమ్మాయితో మాట్లాడడానికి ఇంకో కారణం కూడా ఏంటంటే, ఆ ముందు రోజే బెదిరించింది ఇండైరెక్ట్గా వేరే విలేకరులతో చెప్పి, ఇప్పుడు నాంపల్లికి ఒక అమ్మాయి వస్తుంది, అక్కడ బట్టలు దించుకుంటుంది, శేఖర్ భాషనే నన్ను ఇది చేశాడు అది చేశాడని చెప్తుంది, వాళ్ళ అన్న కూడా వచ్చి మీటింగ్లో పడుకుంటే, అంటే రమ్మను, ఇంతకన్నా దిగజారుడు ఏముంటుంది, చూపిద్దాం, రమ్మను, ఎవరు వస్తారు రమ్మను, నేను రెడీ, ఇలాగే చేయండి, మగాళ్ళని ఇలాగే హింసిస్తూ ఉండండి, కేసులు పెట్టండి, నేను జైలుకి వెళ్తా, అప్పుడు కూడా నేను ఉద్యమం చేసి వెళ్ళినట్టు నీలాగా లుచ్చా పనులు చేసి డ్రగ్స్ అమ్మి జైలుకి వెళ్ళలేదని చెప్పి నేను అన్నా. అవి డ్రగ్స్ అమ్మిందా? మీకు అదే అప్పుడు ఆవిడ అడిగింది, నేను అమ్మడం మీ కన్ఫెషన్ రిపోర్ట్లో చెప్పారంటే మీరు చూసారు ఆ కన్ఫెషన్ రిపోర్ట్. నేను ఇప్పటిదాకా కన్ఫెషన్ రిపోర్టు అంటే ఉందని తెలుసు, నేను క్లియర్ అదే. బట్ ఆవిడ అడిగిన ప్రతిసారి కూడా ఫస్ట్ పట్టాపురంలో కేసు ఉంది అంటే ఏంటి ప్రూఫ్ అన్నారు. నేను వెంటనే ఎఫ్ఐఆర్ తీసుకొచ్చి మొత్తం క్లియర్గా చూపించా. తర్వాత ఇంకో విలేకరులతో అందుట, ఏంటి అది ఎఫ్ఐఆర్ పోలీసులు రాసింది, నేను రాసింది కాదు, నేను రాసింది ఉందా, నేను సంతకం పెట్టింది ఉందా అంటే ఆవిడ స్వహస్తాలతో రాసి సంతకం పెట్టిన ఆవిడ కంప్లైంట్ తీసుకొచ్చా, మొత్తం చదివి వినిపించా. ఇప్పుడు నిన్న ఇగో నేను డ్రగ్స్ కేసులో ఉన్నానంటున్నావు కదా, ఏంటి నేను కన్ఫెషన్ అంటే ఆవిడ ఒప్పుకొని పెద్ద మనుషుల ముందు, ఆ పెద్ద మనుషుల పేర్లతో సహా ఎవరైతే ఆ సాక్షులుగా పక్కన ఉన్నారో వాళ్ళు కూడా పోలీసులు కాదు, పెద్ద గవర్నమెంట్లో పనిచేసే ఆఫీసర్స్ వాళ్ళు వీళ్ళు ఉంటారు, వాళ్ళని పక్కన ముందు నువ్వు ఇచ్చిన కన్ఫెషన్ నేను ఇప్పుడు తీసుకొచ్చా, నేను అన్న ఏ మాటకి ప్రతి మాటకి కట్టుబడి ఉన్నాను, నేను అన్న దాంట్లో అందులో ఫస్ట్ వినపడిన బూతు, నేను ఆ అమ్మాయికి ఎందుకు నువ్వు రాజ్ తరుణ్ అన్న దాంట్లో దూరుతున్నావు అన్నదానికి ఫస్ట్ నాకు వచ్చిన కోపమే అది సార్. అమ్మని తిట్టింది, మామూలుగా కాదు సార్, మామూలుగా ఎల్కేలు ఇవి కూడా కాదు, మీరు అసలు మనిషి అనేవాడు ఆ బూతు వింటే లిటరల్లీ సర్రమని లేచి వెళ్ళి కొట్టి చంపేద్దాం అన్నంత కోపం వస్తుంది, అంత నీచమైన బూతులు అనమాట. ఇప్పుడు మీరు నేనేమంటానంటే ఇదంతా ఎందుకు నేను అనేది ఏంటంటే, మీరు ఆల్రెడీ
ఒక ఎఫ్ఎంలో పనిచేస్తున్నారు, ఆర్జేగా చాలా పాపులర్, హ్యాపీ లైఫ్ మీది. సార్, అదే టైంలో మిమ్మల్ని ఒక అమ్మాయి మోసం ఇంత చేసింది. frustrated గా మాట్లాడడానికి- కాదండి, ఒక అమ్మాయితో మీరు స్ట్రగుల్ అయ్యి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతున్నారు న్యాయం కోసం. ఇన్ని తలనొప్పులు ఉండగా ఇంకెవరో తలనొప్పిని మీ నెత్తిన ఎందుకు వేసుకుంటున్నారు అంటున్నారు. సార్ అదే సార్, అది రెండు రకాలుగా మనుషులు ఉంటారు సార్. మనకి ఎందుకు అని వదిలేసేవాళ్ళు, నాకు జరిగినట్టు ఇంకోటి జరగకూడదు అని ముందుకు వచ్చేవాళ్ళు. నేను రెండో రకం. రాజధాని మిమ్మల్ని అడిగాడు సాయం ఏమన్నా? అడగక్కర్లేదు సార్, అడగక్కర్లేదు. నన్ను అడిగింది మీడియా వాళ్ళు, ఇది కరెక్టా కాదా అన్నప్పుడు ఇది కరెక్ట్ కాదు, ఈ అమ్మాయి చెప్పే తేడా అని చెప్పి నేను చూపించిన తర్వాత ఈ అమ్మాయి ఛాలెంజెస్ చేస్తూ పోతుంది, నేను ఛాలెంజెస్ ప్రూవ్ చేస్తూ పోతున్నాను, అంతే. అండ్ ఇంకొకటి, ఆ అమ్మాయి నాకు ఏమిటి సంబంధం, మీరు నా కేసులో ఎందుకు వస్తున్నారనే దానికి కూడా నేను సమాధానం చెప్తాను. ఫస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు మీకు రాజ్ తరుణ్కి ఏదో రిలేషన్ ఉంది, కొన్నాళ్ళ నుంచి ఉంటున్నారు, ఫైన్. ఏదో గొడవ అయింది, మీ ఇద్దరు కొట్టుకున్నారు, దానికి మాకేం ప్రాబ్లం లేదు, మేము దానికి గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు. సో బ్రేకప్ అయిపోయింది. బ్రేకప్ అయిపోయిన తర్వాత ఆయన మా నాన్న, నీ మా నాన్న నువ్వు ఉన్నారు. తర్వాత నువ్వు ఇంకొకరితో ఏదో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నావు, ఫైన్, అది కూడా తప్పులేదు. రాజ్ తరుణ్ ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకున్నాడా? పెట్టుకుంటే పెట్టుకున్నాడు, పెట్టుకోకపోతే లేదు. సో ఇది కూడా నా ప్రాబ్లం కాదు. కానీ రాజ్ తరుణ్ నువ్వు ఇంకొకరితో ఎఫ్ఐఆర్ పెట్టుకుంటే ఎవరికి ప్రాబ్లం అవ్వాలి? ఒకవేళ ఉండి రిలేషన్లో ఉండి పెట్టుకున్నాను అంది అమ్మాయి. రాజ్ తరుణ్ ఏమంటున్నాడు, బ్రేకప్ అయిపోయి పెట్టుకున్నావు అన్నా. సరే, ఆ అమ్మాయి మాటలే నమ్ముదాం. నువ్వు రిలేషన్లో ఉండి రాజ్ తరుణ్ తోటి ఇంకో అబ్బాయితో పెట్టుకున్నావు అంటే అది చట్టరీత్యా నేరం కాకపోవచ్చు, ఓకే. బట్ నైతికంగా చూస్తే ఎవరికైనా అయినా కూడా నాకు సంబంధం లేదు. అది రాజ్ తరుణ్ ప్రాబ్లం, ఆయన బాధపడాలి, ఆయన నిలదీయాలి. సరే, అది కూడా నేను నిలదీయను. బట్ నువ్వు ఇలా పెట్టుకొని రాజ్ తరుణ్ని నిలదీసావు. నువ్వు చేసేది తప్పు, బట్ రాజ్ తరుణ్ చేస్తున్నాడు, ఆ అమ్మాయితో తిరుగుతున్నాడు అని చెప్పి నువ్వు అని, అది కూడా మీ ఇద్దరి మధ్య గొడవ. కానీ నువ్వేం చేసావు? మీడియాకి వచ్చావు, నాకు న్యాయం చేయండి అన్నావు. మరి న్యాయం చెప్పాలి కదా, మీడియాగా మనం చెప్పాలి కదా. మీరు దాకా వచ్చి న్యాయం చేయండి అన్నప్పుడు, అందులోనే ఇంకొకటి అంటే ఐఎమ్ యాక్టివిస్ట్, ఐఎమ్ జర్నలిస్ట్, నేను పోరాడతా. ఇట్లాంటి తప్పుడు కేసులు, తప్పుడు సెక్షన్లు పెట్టి మగవాళ్ళని నానా రకాలుగా సంక్రాకిస్తుంటే నేను ఖచ్చితంగా ముందుకు వస్తాను, పోరాడతాను. ఇప్పుడు వచ్చిన బిఎన్ఎస్ 68, 69 మీరు చదివారా సార్? ఎంత దారుణమైన సెక్షన్స్ అవి. అమ్మాయి అబ్బాయి ప్రేమించుకున్నారు, అమ్మాయి సడన్గా ఏదో ప్రాబ్లం వచ్చింది, వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఒప్పుకోలేదని నేను మూవ్ ఆన్ అయిపోతున్నాను, నాకు లేదు అంటే అబ్బాయి హృదయం పగిలిపోయింది. వాడు వద్దు ప్లీజ్, ఇది బద్మాలుగు, నువ్వు లేకపోతే బతకలే అన్నాడు. పో, నాకు అక్కర్లేదని చెప్పి వెళ్ళిపోతే అబ్బాయి ఏమీ చేయకూడదు, ఏ కేసులు పెట్టడానికి లేదు. అదే సేమ్ రివర్స్లో ఈ అబ్బాయి ప్రేమించుకున్నారు. ఇప్పుడు అబ్బాయికి ఏదో ఇదైంది, ఇంట్లో ఒప్పుకోలేదు, అబ్బాయి వెళ్ళిపోయాడు. ఈ అమ్మాయి వెళ్ళి కేసు పెడితే 10 ఏళ్ళు జైలు శిక్ష అంట. ఇదే న్యాయం? ఇప్పుడు ఇక్కడ అబ్బాయికి ఏ రకమైన న్యాయం జరగట్లా. అబ్బాయిలు వెళ్ళి యాసిడ్లు పోయడాలు ఇవన్నీ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు బయట కేసు పెడితే పోరా నీ కేసుని తీసుకోండి అంటే, మీరు దీంట్లో క్లియర్ కట్గా ఇక్కడ అబ్బాయిలకి న్యాయం చెయ్యదు అన్నప్పుడు వాళ్ళ న్యాయం వాళ్ళే చూసుకుంటున్నారా? మీరు చట్టంలో క్లియర్ కట్గా వాళ్ళు కూడా చట్టపరంగా వెళ్ళే అవకాశం కల్పిస్తే వాళ్ళు ఇలాంటి పనులు ఎందుకు చేస్తారు? ఇప్పుడు అమ్మాయిలు ఉన్నారు, వాళ్ళు వెళ్తున్నారు, ఏ రకంగా మాకు పోరాడతాం, నాకు అన్యాయం జరిగింది, అమ్మాయి పోరాడుతుంది, రైట్. అబ్బాయికి కూడా పోరాడే అవకాశం మీరు కల్పించకపోతే వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇలా అడ్డదారులు తొక్కుతున్నారు. అలా అడ్డదారులు తొక్కకుండా ఉండాలంటే ఏం చేయాలి? అబ్బాయి కూడా ఈక్వల్ రైట్స్ కల్పించాలి కదా. అబ్బాయి ఈక్వల్ అంటున్నారు కదా. మీరు చూపించే ఈ ఇన్ఈక్వాలిటీ వల్ల ఈ రోజున అమ్మాయి కేసు పెడుతుంది, అబ్బాయి కేసు పెట్టలేదు. సింపుల్. అందుకే కదా మీరు ఏదైతే రైట్ చేస్తున్నారో క్వశ్చన్ని, మగవాళ్ళకి అన్యాయం జరుగుతుంది. మీరు ఇవాళ స్టూడియోలో కూర్చుని ఎంతమందితో మాట్లాడుతున్నారు అంటే అర్థం మీకు విలువిచ్చే, మీరు చేస్తున్న పోరాటానికి విలువిచ్చే మీరు ఇవాళ కూర్చుని జనాలతో మాట్లాడుతూ ఉన్నారు. అయితే ఇక్కడ నేను ఏమంటూ ఉన్నానంటే, మీరు ఆడియో కాల్లో మీరు అంటున్నది ఏంటంటే, ముందు ఆ ఇంట్లోంచి ఖాళీ చేసి వెళ్ళిపో, ఇల్లు లాక్కుంటావా, ఆక్రమించే ప్రయత్నం, అతను మోసం చేసావంటే మీరు ఆ ఫ్యామిలీతో చాలా క్లోజ్ అసోసియేట్గా ఉన్నట్టుగానే అనిపిస్తుంది ఆడియో అంతా. అసలు ఆ కోపం అంతా కూడా 2 విషయాల్లో. అసలు ఫస్ట్ నాకు అమ్మాయి మీద వచ్చిన కోపం డ్రగ్స్, కొంత కోపం కూడా కాదు, సరే ఏమిట్రా ఇద్దరు అనుకుంటాం, కానీ అమ్మాయిని తిట్టేంత కోపం లేదు, ఓకే. తర్వాత ఏదో ఇల్లీగల్ అఫైర్స్ ఉన్నాయి, సరే అది కూడా వాళ్ళ కానీ కోపం ఎక్కడ అన్నారు? అమ్మని తిట్టింది. ఓకే అండి, అది నేనేమంటానంటే ఒక మొగుడు పెళ్ళాలన్న చోట, లవర్స్ ఉన్న చోట, వీళ్ళ ఫ్యామిలీని వాళ్ళ ఫ్యామిలీని వీళ్ళు కాదు సార్. మీకు వినిపిస్తాను సార్. ఇక్కడ రాజ్ తరుణ్కి లావణ్యకి మధ్య మీకు తెలిసినంత వరకు వాళ్ళిద్దరు భార్యాభర్తలు అనుకుంటున్నారా, లవర్స్ అనుకుంటున్నారా? సార్, రాజ్ తరుణ్తో అంటే పరిచయం గత 7 ఏళ్ళ నుంచి ఉంది. చాలాసార్లు మీడియా ముఖంగా కలుసుకున్నాము, మా ఎఫ్ఎంలో ఇంటర్వ్యూకి వచ్చాడు, ఇద్దరం కలిసి డాన్సులు చేసి. మీరు కాదు, వాళ్ళిద్దరికి. అదే చెప్తున్నా, ఏ రోజు కూడా అసలు ఈ అమ్మాయి పేరు చెప్పాల. కానీ అమ్మాయి మేము 14 ఏళ్ళ నుంచి కలిసి ఉంటున్నాం, మేము ఇద్దరం పెళ్లి చేసుకున్నాం. 14 ఏళ్ళు ఏంటి సార్? సార్ ఇప్పుడు
14 ఏళ్ళు ఉయ్యాల జంపాల సినిమా టైం నుంచి మా ఇద్దరికి పరిచయం సార్ ఉంది. మంచిదే సార్. ఇప్పుడు 14 ఏళ్ళు కాకపోతే 30 ఏళ్ళు కలిసి ఉండేవండి. 31వ ఏడు నువ్వు ఎవరితోనో అక్రమ సంబంధం పెట్టుకున్నావు అనుకోండి, దట్ ఇట్ సెల్ఫ్ మేక్స్ యూ అన్డిజర్వింగ్ క్యాండిడేట్ టు క్లైమ్ హిమ్. ఇప్పుడు మన ఇద్దరు మొగాళ్ళుగానే మాట్లాడుకుందాం. For more videos like this, subscribe Big TV channel.